లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారా? ఈసారి పార్టీలతో సంబంధం లేకుండా మేధావుల కోటాలో ఎంపీ కాబోతున్నారా? ఆ పద్మ విభూషణ్ ని రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేస్తారా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో దానికి అవుననే సమాధానం వస్తుంది. ఇప్పుడు అదే గనక జరిగితే మెగా బ్రదర్స్ ముగ్గురు చట్టసభల సభ్యులైపోతారని వారి ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోతున్నారంట. ఇంకొకరైతే పార్టీ మూసేసి తమ పని తాము చేసుకునేవారేమో. అయితే ప్రజాశ్రేయస్సును ఆకాంక్షించే విలక్షణ వ్యక్తిత్వమున్న పవన్ ఏపీలో జగన్ నియంత పాలనను తట్టుకోలేకపోయారు. తిరిగి కూటమి లేదు. రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరిగినా అది వర్కౌట్ కాలేదు. అయితే ఏపీ కేబినెట్ లో ఖాళీగా ఉన్న ఒక బెర్త్ని నాగబాబుకి కన్ఫర్మ్ చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అంత సడన్ గా నాగబాబు కేబినెట్ బెర్త్ దక్కించుకోనుండడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా మెగా ఫ్యామిలీకి మరో జాక్పాట్ తగులుతుందన్న ప్రచారం మొదలైంది. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి For more videos like this, subscribe Big TV channel.